కోవిడ్ నుంచి నాకు కొన్ని వస్తువులు అయితే వచ్చినాయి. సో నేను అందుకే రాజంపేటకి అయితే వచ్చినాయి. ఆడ ఎదురుగా మంచి ఊపులో బండి తోలుతారా, సో ఆ మనిషి కోసం కూడా వచ్చినాయి. ఎందుకంటే కోవిడ్ నుంచి వచ్చాడు. ఈ చాక్లెట్లు మా తమ్ముడికి కన్నా నేనైతే మెక్కేసిన తీగా ఉండే ఖర్జూరం పండ్లు అయితే తెప్పించుకున్నాను. నేను కోవిడ్లో ఉన్నప్పుడు ఈ రొట్టు ముక్కలు ఏంటంటే తిని బతికినామో, సో ఈ కూడా తెప్పించుకున్నాను. ఇప్పుడు చెప్పండి స్వామి, బాధ ఏంద్రా నాయన, నన్ను కోవిడ్ పో అని చెప్పి సావ దుబ్బుతారు నాయన. నేను కోవిడ్లో దీన్ని సంవత్సరాలు నేను మా నాయన కోసం ఉన్నారు. నా అబ్బాయి కోవిడ్ వద్దు, మూసుకుని ఇండియాలో పని చేసుకో ఏదో ఒకటి అని చెప్పినాడు. మీకు ఎందుకు రా నాయన, నేను ఎట్టపోతే చెప్పండి, మీకు వద్దంతా గిలగల జిల కదా. మీకు అడిగే రైట్స్ పర్సనల్ విషయాలు లేదు మావా. సో యూట్యూబ్ గురించి అడిగే రైట్స్ అయితే ఉన్నాయి. సో అంతేగాని లిమిట్ దాటకా. సో నేను ఏదైనా తప్పు చేసినా కోర్ట్ మేట్ తో మీకు అడిగే హక్కు నాది. అంతేగాని పక్కనోటి జీవితంలో హొదలో ఏలు పెట్టి వాసన చూసుకోవద్దు, కంపు కొడతాది. నువ్వు కాదు నేను కాదు, బయట దేశాలు ఏదో డబ్బు కోసం పోతాం మావా. సో అదే డబ్బు ఇక్కడ వస్తే ఇంకా నాకని చెప్పా బయట దేశాలు. ఏదో యూట్యూబ్ లో 2 వీడియోలు చూసిన వెంటనే నా పర్సనల్ లైఫ్ తెలిసిపోతుంది చెప్పా. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసు. మనిషిని కించపరిచి మాట్లాడదు మావా, చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ నువ్వు వదిలినా ఆ మాట తిరిగి రాదు, కర్మ అనేది వదలదు. నేను ఎట్ట కోవిడ్ గురించి ఎత్తినా కానీ ఆ కోవిడ్ లో ఉన్న వాళ్ళు చూడండి మావా, యూసఫ్ గారికి ఒక సామాన్లు ఇస్తే ఇండియాకి ఈ విధంగా వచ్చాయి జాగ్రత్త. సంక్రాంతి వచ్చింది, సామాన్లు మీ దగ్గర ఉంటాయి. కోవిడ్ లో ఏం చేస్తారు అంటే ఇండియాకి జాగ్రత్తగా వేసుకోండి సరేనా యూసఫ్ గారికి.